మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. దేవుని సంగతులను మనందరం జ్ఞాపకం చేసుకుంటున్నాము. మీలో కొంతమంది ఇప్పటికే దేవుని సేవలో ఉన్నారు, సేవకులకు సహకరిస్తున్నారు. అనుభవజ్ఞులైన విశ్వాసులు క్రియాశీలక బాధ్యతను వహిస్తూ మీ సంఘాలలో కొనసాగుతున్నారు. మిమ్మల్ని అభినందిస్తున్నాను. దేవుని సంగతులను ఎన్నిసార్లు చదివినా, ఎంతమంది చెప్పినా, ఎన్నిసార్లు మనం బోధించినప్పటికీ దేవుని మాటలో ఉన్న శక్తిని గ్రహించడానికి మరోసారి సమయం తీసుకుని వినాలి. మరి ఈరోజు మీరు ఎరిగిన సంగతులు జ్ఞాపకం చేస్తాను. భక్తుడైన పౌలు కొలస్సీ సంఘమునకు రాసిన ఉత్తరం 3వ అధ్యాయము 17వ వచనములో ఈ విధంగా ప్రస్తావించాడు. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. చాలా సంగతులను ప్రస్తావించాడు. కీర్తనల గురించి, ఆత్మ సంబంధమైన పద్యముల గురించి, రకరకాలైనటువంటి బోధలను గురించి, హితబోధలను గురించి ప్రస్తావిస్తూ సంఘములలో ఉన్న విశ్వాసులమైన మనం ఏ విధమైనటువంటి పద్ధతిని అనుసరించాలి, ఎలాంటి జీవన విధానాన్ని కలిగి ఉండాలి అనే ఆలోచనను అద్భుతంగా చెప్పాడండి. పౌలు భక్తునిలో ఉన్న విశేషమైన సంగతి ఏమిటంటే, ఎంతసేపు దేవునిలో ఎలా మీరుండాలి, దేవునికి ఎలా ప్రార్థించాలి, దేవుని వాక్యాన్ని ఎలా చదవాలి, దేవుని మందిరానికి ఏ విధంగా హాజరవ్వాలి, ఇలాంటి సంగతులను మాత్రమే చెప్పి ఊరుకోకుండాను నైతిక ధర్మాలను కూడా భక్తుడైన పౌలు అద్భుతంగా తెలియజేశాడనమాట. ఎందుకంటే మనం భూమి మీద నివాసం చేస్తున్నాం కదా, ఇంకా పరలోకానికి వెళ్ళలేదుగా, అదే దేవుని లోకానికి ఇంకా వెళ్ళలేదుగా. వెళ్ళేలోపు భూమి మీద దైవ సంబంధితమైన వాతావరణాన్ని సృష్టించుకునే పద్ధతులను మనకు తెలియజేశాడు. ఎంతసేపు నేను ఈ లోకంలో ఉండను, నేను పరదేశిని, యాత్రికుడను, కనుక ఈ లోకంతో సంబంధం లేదని, ఇక్కడ ఉన్నటువంటి మనుషులతో సత్సంబంధాలను కొనసాగించకుండాను ప్రతి ఒక్కరితోనూ విభేదించి అందరూ చెడిపోయారు, నేనొక్కదాన్నే మంచిగా ఉన్నాను, అసలు నేనొక్కడనే సేవ చేస్తున్నాను, నేనొక్కడనే ప్రార్థన చేస్తున్నాను, నేనొక్కదాన్నే సంఘంలో నిజాయితీగా ఉన్నానని భావించనక్కర్లా. వాళ్ళు గొప్పగా ఉన్నమాట నిజం, వాళ్ళు ప్రార్థనాపరులైన మాట నిజమే, కానీ ఇంకా చాలామంది ఉన్నారు ప్రార్థనాపరులు, గొప్పవాళ్ళు. వాళ్ళు చెప్పుకోవట్లేదు, కొంతమంది చెప్పుకుంటున్నారు అంతే. ప్రపంచవ్యాప్తముగా కొన్ని కోట్ల మంది ప్రభువుని సేవించినప్పుడు ఒకరిని మించిన వారు ఒకరు ఉన్నారు కదా. ఎంత ఆధ్యాత్మిక అనుభవం ఉన్నప్పటికీ వాళ్ళు ఒదిగి ఉంటున్నారుగా, సంఘాలలో ఒదిగి ఉంటున్నారు, కుటుంబాలలో ఒదిగి ఉంటున్నారు. అనవసరమైనటువంటి సంభాషణలు జరిగించటం లేదు, తమను తాము హెచ్చించుకోవటం లేదు, తమను అధికముగా ఘనపరచాలని చాలామంది కోరుకోవట్లేదు కదా, కొంతమంది కోరుకున్నప్పటికీ. ఇక్కడ పౌలు భక్తుడు జీవన విధానాన్ని, జీవితంలో ఆధ్యాత్మిక సంస్కృతిని, భౌతిక సంస్కృతిని ఏ విధంగా నేర్పిస్తున్నాడో చూడండి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయుడి. మన పేరున చేయాలని మనందరికీ ఉంటుంది. ఎందుకంటే ఆ మనిషి దేవుని సేవ చేస్తున్నాడు కనుక, దేవుడు ఆయనను ఘనంగా వాడుకుంటున్నాడు కనుక ఆ పేరుతో దేవుని సేవలను జరిగించాలనే ఆలోచన, అది వారి వ్యక్తిగతం. జరుగుతోంది, గొప్ప సేవలు జరుగుతున్నాయి. ఇక్కడ మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను, ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. మాటలు అనగా మన ఆలోచనలు. సామాన్యంగా చెప్పుకోవలసి వస్తే అంతే కదండి, ఎప్పుడన్నా అనుకోకుండా గబాలన తొందరపాట్లో ఆవేశంలో ఒక మాట దొరలొచ్చు. అది వాళ్ళ ఆలోచనని మనం అన్నిసార్లు భావించడానికి వీల్లేదు. అదేదో పొరపాటున వచ్చింది, అప్రయత్నంగా వచ్చింది, జారిపోయింది ఆ మాట, దాని విషయంలో నేను బాధపడుతున్నాను, అసలు నేను ఈ విధంగా ఆలోచించలేదు, ఎందుకు వచ్చిందో ఏమిటోనని కొంతమంది మదనపడతారు. అది నిజమే, దానిని మనం అర్థం చేసుకోవచ్చు. మనుషులు అన్నాక కొన్నిసార్లు పొరపాటు మాట్లాడరా, పొరపాటు ఆలోచన చెయ్యరా, ఆలోచన చేస్తారు. పొరపాటే ఆలోచన కాకూడదు, కానీ అప్పుడప్పుడు కొన్నిసార్లు కొన్ని దొర్లుతూ ఉంటాయి. మన చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావం కానీ, మనం అర్థం చేసుకున్న విధం కానీ, మనం అపార్థం చేసుకున్న విధం కానీ కొన్ని అపోహలను సృష్టించి మనలను కొన్నిసార్లు వెర్రివారుగానో మంచివారుగానో ప్రజలు గుర్తించేటట్లుగా చేసే అవకాశం ఉన్నదని మనం ఒప్పుకోవాలి. ఎంతసేపు నేను నిజాయితీ పరుణ్ణి, నేను గొప్పవాణ్ణి, ప్రార్థనా పరుణ్ణి అని అనుకోనక్కర్లేదు. వాళ్ళు గొప్పవాళ్లే, ప్రార్థనా పరులే, కానీ వాళ్ళు ఇంకా మనుషులేనని, వాళ్ళు ఇంకా భూమిపైన ఉన్నారని, చుట్టూ ఉన్నవారి ప్రభావము వాళ్ళ మీద ఎక్కువగానో తక్కువగానో అప్పుడప్పుడు ఉంటుందనే వాస్తవాలను మనం గుర్తించకపోతే ఎలాగండి? అసలు వాటిని విస్మరించి నేనేదో మధ్యాకాశంలో బ్రతుకుతున్నాను, అసలు దేవునికి దగ్గరగా ఉన్నాను, భూలోకానికి దూరంగా ఉన్నానని అనుకోనక్కర్లా. భూమి మీద మనం ఉన్నాం,
దేవుడు ఉంచినంతకాలం భూమి మీద ఉండి కొన్ని బాధ్యతలు నిర్వహించి పిల్లల పెళ్లిళ్ళు చేసి వాళ్ళను ఒక దారి చేసి ఉద్యోగమో వ్యాపారమో వ్యవహారమో దేవుని సేవలో సహకారమో ఇలాంటి వాటిని చక్కగా పద్ధతిగా బుద్ధిగా జరిగించి దేవుని సన్నిధికి వెళ్ళాలి. అది కదా ప్రధానమైన సంగతి. మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినా జాగ్రత్తగా జరిగించండి, అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లుగా చెయ్యమాకండి. ప్రజలను ఆకర్షించటానికి మీకు తోచిన భక్తిని మీరు నేర్పించమాకండి. దేవుని సన్నిధికి ప్రజలను నడిపించండి, మీ చుట్టూ ప్రజలను తిప్పుకోమాకండి. మీ దగ్గరకు వచ్చిన వారికి దేవుడు అక్కడ ఉన్నాడు, నిత్య జీవాన్ని అనుగ్రహించే దేవుడు అక్కడ ఉన్నాడు, ఆయనను అనుసరించండి, ఆ దేవుని యందు విశ్వాసం ఉంచండి, అప్పుడు దేవుడు స్వస్థతనిస్తాడు, సంక్షేమాన్ని ప్రసాదిస్తాడని నేర్పించండి. తెలియక ప్రజలు మన దగ్గరకు వచ్చినప్పుడు చెప్పాలి. అలా చెప్పకుండానో దైవాంశ సంభూతులులాగా మనలను మనం హెచ్చించుకొని భావించుకొని ప్రజలను మన దగ్గరకు రప్పించుకుని నేను ప్రార్థన చేస్తేనే తగ్గింది, ఫలానా వాళ్ళు ప్రార్థన చేస్తేనే తగ్గిందంటే యేసుక్రీస్తు నామములో వారు ప్రార్థించినందున దేవుడు వారిని వినియోగించుకున్న మాట నిజమే, కానీ ఆ మహాశక్తి విడుదలయ్యినది యేసుక్రీస్తు నామములో. దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యతను ఇవ్వకుండా మధ్యలో ఉన్నవాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా మాది అన్నట్లుగా అనుకునే విచిత్ర ప్రవర్తన ఏ విధంగానూ మంచిది కాదు కదా. అందుకని ఇక్కడ చెప్పినటువంటి మాట ఏమిటంటే, మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసిననో సమస్తమును దేవుని పేరిట చెయ్యండి. దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యతను దేవునికి ఇవ్వండి. మధ్యలో చేరి మధ్యవర్తుల్లాగా చేరి సమస్తము నాదేనో, మా దగ్గరకు వస్తేనే ఇది జరిగింది, మా సమావేశానికి వస్తేనే ఇది జరిగిందంటే సమావేశము మీది నాది కాదు కదండి, మందిరము మీది నాది కాదు కదండి. సౌకర్యార్థం మనం అలా పేరు పెట్టి అనుకోవటమే కానీ అసలు సంఘము ఎవరిది? స్వరక్తమిచ్చి సంఘమును ఎవరు సంపాదించుకున్నారు? సంఘమునకు నాయకుడు ఎవరు? సంఘమునకు శిరస్సు ఎవరు? సంఘములో ఉన్న సేవకులు, అక్కడ పరిచారకులు. సంఘమునకు శిరస్సు క్రీస్తు కదా, వధువు సంఘమునకు శిరస్సు క్రీస్తు కదా. సౌకర్యార్థం మీ మందిరము మా మందిరము అనుకుంటున్నామే కానీ అది మన సొంతం కాదు కదా. ప్రజలు దేవుని సొత్తు కదా. దేవుని ప్రజలను దేవుని సన్నిధిలో ఏ విధంగా నడిపించాలి, ఏ విధంగా స్థిరపరచాలి, ఎలాంటి బోధలతో వాళ్ళను పెంచాలి అనే బాధ్యత ఆ సంఘ నిర్వాహకులపై ఉన్నది. ఒకే రోజు పెంచడం సాధ్యం కాదు. ఎందుకంటే కొంతమంది తొందరగా నేర్చుకుంటారు, కొంతమంది ఆలస్యంగా నేర్చుకుంటారు, కొంతమంది అస్సలు నేర్చుకోరు, కొంతమంది వెనక ముందుగా ప్రభువుని విశ్వసించినందున కొంత సమయం పట్టొచ్చు. వాటిని మనం అర్థం చేసుకుందాం. దేవుని మహిమ కొరకు దేవుని పేర జరిగించవలసినవి వ్యక్తి ప్రాధాన్యతను పొందుకుంటున్నట్లుగా అనిపించటం లేదు. అన్నీ కాకపోయినా కొన్ని చెప్పకనే చెప్పుకునే విచిత్రమైన ధోరణులు కనపడటం లేదు. దేవునికి మహిమ కలుగునగాక అంటూనే ప్రత్యక్షంగానో పరోక్షంగానో వారు కూడా మహిమ పొందాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నట్లుగా అనిపించటం లేదు. అందరూ కాకపోయినా కొంతమంది. దేవుని ప్రజలారా, మోసపోకడి, దేవుడు వెక్కిరించబడ్డాడో దేవునికి అన్నీ తెలుసు. నేనేం మాట్లాడుతున్నానో మీరేం మాట్లాడుతున్నారో, సేవలు ఎలా జరుగుతున్నాయో, నిస్వార్థమైన సేవలంటే ఏమిటో, స్వార్థపూరితమైన సేవలు బోధలంటే ఏమిటో దేవునికి మొత్తం తెలుసు. ప్రజలే ఇన్ని తెలివితేటలతో జీవిస్తూ ఉంటే సర్వమును సృష్టించినటువంటి దేవుడు సమస్తమును పరిశీలించే దేవుని సంగతిని కూడా మనం గ్రహించాలి కదండి. అందుకని దేవుని ప్రజలారా, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలను, దేవుని సేవలైనా, భక్తి అయినా, సంఘముల నిర్వహణ అయినా, లేదు మీ ఉద్యోగ వ్యాపార వ్యవహారములైనప్పటికీ ఎవరి పరిధిలో వారు దైవ సంబంధితమైనటువంటి పద్ధతులను అనుసరించాలి. కేవలము నేను బోధించటం మాత్రమే కాదు కదా, తత్సంబంధమైన జీవన విధానము నేను కలిగి ఉండాలి. బేషరతుగా ఒకవేళ పొరపాటు జరిగితే ఆ పొరపాట్లను ఒప్పుకొని విడిచిపెట్టాలి. మీకొక సూత్రం నాకొక సూత్రం లేదు కదా, అందరము ఇదే పద్ధతిని అనుసరించాలి. నేను కూడా అలాగే దైవ సంబంధమైన మాటలు మాట్లాడాలి, మంచి క్రియలు జరిగించాలి, దేవుని అనుసరించి జీవించాలి, వాటినే ప్రజలకు నేర్పించాలి. కానీ చెప్పేవారికి మినహాయింపు ఏమీ లేదు కదా. ఆ మాటకు వస్తే వారు మరెక్కువగా జాగ్రత్త వహించాలి కదా. ఇలాంటి వాటిని పరిశీలించకుండా మనం ఎంతకాలం భక్తి చేస్తామండి? ఎంతసేపు మనలను మనం సమర్థించుకుంటూ ఎంతకాలం భక్తి చేస్తాం? తెలిసి తెలియని కాలంలో ఏదో జరిగిపోయిందంటే దానికి ఒక అర్థం ఉన్నది. తెలిసిన తర్వాత
దైవ సంబంధితమైనటువంటి ఆలోచన విధానాన్ని అనుసరించకుండా మనం జీవించినట్లయితే, మన పేరున మనం కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నట్లయితే, పరోక్షంగా మనము గొప్పవాళ్ళమైపోవాలనే భావనలో ఉన్నట్లయితే ఆ సంగతులను పరిశీలించుకోవలసిన అవసరత ఉన్నదని దేవుని లేఖనముల ద్వారా మనం గ్రహించాలి. ఇది అత్యంత ప్రాముఖ్యమైన సంగతి. ఇలాంటి ప్రాముఖ్యమైన వాటిని మీరు నేను పట్టించుకున్నప్పుడే కొన్ని ప్రధానమైన ఆశీర్వాదాలు మనకు లభిస్తాయండి. ఆశీర్వాదాలు అంటే ఎంతసేపు భౌతిక సంబంధమైన వాటిపైనే దృష్టి పెడుతున్నాము, తప్పులేదు. ఎందుకంటే శరీరంలో ఉన్నప్పుడు స్వస్థత కావాలని, ఆర్థిక దీవెనలు కావాలని, పిల్లలు పైకి రావాలని కోరుకోవటం తప్పని అనటం లేదు. కేవలము వాటితోనే సరిపెట్టుకునే భక్తి కాకుండాను వాటిని మించిన ఉన్నతమైన భక్తిని కూడా జరిగిస్తే బహు ప్రయోజనం కలుగుతుందనేదే నా ఉద్దేశం. ఆలోచించండి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ భక్తి కార్యక్రమాలు జరుగుతున్నాయా? మీరు ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి రాగలుగుతున్నారా? క్రమంగా దేవుని సేవించటం సాధ్యమవుతుందా? ఒకసారి పరిశీలించండి. ఎప్పుడన్నా తప్పనిసరి పనుల్లో అనారోగ్యముగా ఉన్నప్పుడు, దూరము భారమైనప్పుడు, ప్రయాణం మధ్యలో కారణం ఏదైనప్పటికీ ఆగిపోవలసి వచ్చినప్పుడు ఆ దారి వేరు. కానీ మిగిలిన సమయాలలో దేవుని ఏ విధంగా సేవిస్తున్నారు? మాటల దగ్గరకు వచ్చినప్పుడేమో చాలా చెబుతాం కదా. ఏ ఒక్కరోజైనా సమయానికి ప్రార్థనా మందిరానికి వెళ్ళటం సాధ్యమైందా? మందిరము మన ఇంటికి సమీపముగా ఉన్నప్పటికీ, రేపు ఆదివారం అని తెలిసినప్పటికీ శనివారం సాయంత్రమే పనులు ముగించుకుని అందరికంటే ముందు వెళ్ళి 10 నిమిషాలు 15 నిమిషాలు ప్రార్థనలో ఉందాం. అక్కడ సేవ ఏదైనా చేయవలసి వస్తే కొన్ని సేవలు జరిగిద్దాం, ఆరాధనకు సిద్ధం చేద్దామని ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందా? యవనస్తులారా, పెద్దలారా, స్త్రీలారా, పురుషులారా, మీరు ఎప్పుడన్నా ఆలోచన చేశారా? ప్రార్థన మొదలైనప్పుడు వెళ్ళాలనే ఆలోచన లేదు. దేవుని సన్నిధికి సామాన్యమైన క్రమశిక్షణను చాలామంది చూపించరు. కానీ దేవుని కొరకు ఏదో చెయ్యాలని, వాక్యం చెప్పాలని, టీవీల్లో వాక్యం చెప్పాలని, టీవీల్లో పాటలు పాడాలని, ప్రజలందరూ తమను గుర్తించాలని, మహాసభలు ఎవరైనా ఏర్పాటు చేస్తే, వేదికలు ఎవరైనా ఏర్పాటు చేస్తే ఆ వేదికలపైకి వెళ్ళి సాక్ష్యం చెప్పాలని, పాటలు పాడాలని, వాక్యం చెప్పాలని, నాకు అవకాశాలు రావట్లేదని కొంతమంది బాధపడతారు. స్థానిక సంఘంలో పరిచర్య చేయటం చేత కాదు, స్థానిక సంఘానికి కాపరిగా ఉన్న దైవ సేవకునికి అండదండలు ఇవ్వటం చేత కాదు. కానీ ఎక్కడో ఉన్న వాళ్ళను అభినందిస్తారు, దగ్గరగా ఉన్న వాళ్ళను నిరాకరిస్తారు. మీ ఊర్లో ఉన్న దైవ సేవకులను గౌరవించండి. ప్రసార మాధ్యమాల ద్వారా దేవుని వాక్యాన్ని చెప్పేవాళ్లే గొప్పవాళ్ళ? మీ ప్రాంతాలలో ఉన్న మీ దైవ సేవకులు కూడా గొప్పవాళ్లే. వాళ్ళు కూడా యోగ్యమైన దైవ సేవకులే. ప్రసార మాధ్యమాలలో చెప్పే అవకాశం కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. రాలేనంత మాత్రాన వాళ్ళు తక్కువ వాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ ఎక్కువ వాళ్ళని భావించడం కూడా పొరపాటే కదా. మీ ప్రాంతాలలో ఉన్న సంఘాలను గౌరవించండి, ఆ సంఘాలలో క్రియాశీలక బాధ్యత వహించండి, ఆర్థికంగా ఆధ్యాత్మికంగా చేయూతనివ్వండి, భౌతికంగా మీ సేవలు అక్కడ జరగటానికి వీలుగా చూడండి, మీ చుట్టూ ఉన్న వారిని గౌరవించండి. సమస్తమును దేవుని పేరిట చేసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 31వ వచనములో భక్తుడైన పౌలు ఈ విధంగా ప్రస్తావించాడు. కాబట్టి మీరు భోజనము చేసినను, పానము చేసినను, మరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకే చేయుడి. అంటే మనస్సాక్షి నిమిత్తమై ఏ విధంగా జీవించాలో, మనస్సాక్షిని ఆధారం చేసుకుని అల్పమైన సంగతులకు అధిక ప్రాధాన్యతనిచ్చి, అధిక ప్రాధాన్యత ఇవ్వవలసిన సంగతులను అల్పముగా భావించి, విచిత్రంగా జీవించి, అదేమంటే నన్ను మించిన వాళ్ళు ఎవరో లేరు ఈ ఊర్లోనూ, ఈ సంఘంలోనూ అన్నట్టుగా చెప్పుకుంటారు కొంతమంది. చాలా విచిత్రమైనటువంటి మానసిక స్థితిలో ఉన్నారండి. సామాన్యమైన వాటిని, పట్టించుకోనక్కరలేని వాటిని పట్టించుకోవటం, అసలు అదేదో దేవుడు వారికి బయలుపరిచిన ఆధ్యాత్మిక సత్యంలాగా చెప్పుకోవటం సామాన్యమైన సంగతి కదా. అర్థం లేనటువంటి సంగతికి అధిక ప్రాధాన్యతనివ్వటం ఏమిటండి? చిన్నపిల్లలకు అర్థమయ్యే సంగతిని కూడా అర్థం చేసుకోకుండా అదేదో పెద్ద దైవాంశ సంభూతులలాగా భావించటం ఏంటి? పట్టించుకోవలసిన వాటిని పట్టించుకోరు, ప్రవర్తనలో పరివర్తన రాలేదు, అంతరంగంలో శుద్ధి లేదు, అబద్ధాలు ఇంకా పోలేదు, అపవిత్రత ఇంకా పోలేదు, దుర్మార్గమైన ఆలోచన విధానం ఇంకా పోలేదు, అయినా వాటి గురించి పట్టించుకోరు కొంతమంది. సామాన్యమైన సంగతులు, చెప్పులు ధరించి ప్రార్థన చేసేవేంటి, చెప్పులు వేసుకుని మందిరంలోకి వచ్చేవేమిటి, ఏదో తెలుసో తెలియకో తొందరపాట్లోనో ఆదమరిచో వచ్చి ఉండొచ్చు. అది పెద్ద నేరంగా ఘోరంగా సృష్టించి అదేదో
అసలు ప్రాణాంతకమైన స్థితి అన్నట్లుగా వ్యవహరించి చాలా గందరగోళం సృష్టిస్తారు కొంతమంది. అంతరంగ పవిత్రతలో, వాళ్ళ ఆలోచన విధానంలో, కుటుంబ సభ్యులతో వారు వ్యవహరించే విధానం, మాట్లాడే విధానంలో ఉన్న దోషం ఎప్పుడూ కనబడటం లేదా అలాంటి వారికి? ఎవరికి వారు ఆలోచన చేస్తేనే భక్తిలో ఉన్నటువంటి తత్వం బోధపడుతుందండి. అంతేగాని దేవుడు గొప్పవాడు, మనం గొప్పవాళ్ళని, దేవుడు ఆశీర్వదించేస్తాడని ఎవరికి వారు స్వనీతిని ఆధారం చేసుకుని పరిచర్యలను పోలిన భక్తి విధానాన్ని అనుసరించటం వలన ఎంత నష్టమో తెలుసా? కాబట్టి మీరు భోజనం చేసినను పానం చేసినను అల్పమైన సంగతులకు అధిక ప్రాధాన్యతనిచ్చి అదని ఇదని చెప్పుకుంటూ, నేను అది తినను, నేను అక్కడికి వెళ్ళను, ఆ భోజనం చేయను, ఈ భోజనం చేయను అని చెప్పుకుంటూ భక్తిని భోజనాలకు, బట్టలకు పరిమితం చేసి అసలు విషయాన్ని విస్మరించి, అసలు విషయాన్ని పట్టించుకోకుండా విచిత్రంగా జీవించవద్దు. మీరు భోజనం చేసినా, పానం చేసినా, ఏం చేసినా దేవుని మహిమ కొరకు చేయండి. అనవసరమైన సంగతులకు అధిక ప్రాధాన్యతనిచ్చి అదేదో మహాభక్తిని చెప్పుకునే విచిత్ర ప్రయత్నం చేయమాకండి. కొంతమంది అమాయకులు విని ఆశ్చర్యచకితులు అవుతారేమో కానీ అవగాహన కలిగిన వారు, ఆత్మజ్ఞానము కలిగిన వారు వీటిని పట్టించుకోరు అని పౌలు భక్తుడు చెబుతున్నాడు. అంటే మనస్సాక్షి వెలుగులో జీవించండి. పైన వచనాలు చదివినప్పుడు సామాన్యమైన సంగతులను గ్రహించటం కూడా చాలామందికి చేతకాటలేదండి. దశాబ్దాలుగా భక్తి చేస్తున్న సామాన్యమైన సంగతులు, చిన్న చిన్న విషయాలు, అదేమిటండి బాబో చిన్న విషయాలు అంటారు? దేవుని వాక్యంలో ఏమన్నది అంటే, దేవుని వాక్యములో ఒకవేళ అర్థవంతమైనటువంటి ఆలోచన చెప్పినప్పుడు వాటిని పట్టించుకోవద్దనేది కాదు నా భావన. సామాన్యమైన వాటికి అనవసరమైనటువంటి ప్రాధాన్యతను అన్నిసార్లు మనం ఇవ్వనక్కర్లేదు. వారు అలా వ్యవహరించటానికి, వారు అలా మాట్లాడటానికి కొన్ని కారణాలు ఉండొచ్చు. వాటిని పరిశీలించి తగిన విధముగా సవరించే అవకాశం ఉంటే, అవకాశం వాళ్ళు ఇస్తే సవరించి ఉన్నతమైన అంశాలపైన దృష్టిని సారించాలి. భోజనం చేసినా, పానం చేసినా, ఆ తర్వాత మరేమి చేసినను దేవుని జ్ఞాపకం చేసుకుని జరిగించండి అని చెప్పాడు. దేవుని ప్రజలారా, భక్తి అనేది జీవన విధానం అండి. ఆదివారం ప్రార్థనా మందిరానికి వెళ్ళి రావటం భక్తి అనుకుంటున్నారా? అది కూడా గుర్తొచ్చినప్పుడు ఎప్పుడు పెడితే అప్పుడు వెళ్ళి, ఎప్పుడు పెడితే అప్పుడు వచ్చేయటం భక్తి అనుకుంటున్నారా? వెళ్ళిన తర్వాత పరధ్యాసలో ఉండి వాక్యం వినకుండాను అటు ఇటు దిక్కులు చూడటం భక్తి అనుకుంటున్నారా? అందరూ కాదు, కొంతమంది. భక్తి అనేది జీవన విధానం. రోజువారీ జీవితంలో ప్రతికూల పరిస్థితులలో, అనుకూల పరిస్థితులలో దేవునిగా ఎలా సేవిస్తున్నామో అనేది ప్రధానాంశం. కానీ అనవసరంగా ఆదివారానికే భక్తిని, శుక్రవారానికో, మంగళవారానికో, బుధవారానికో భక్తిని పరిమితం చేస్తే వాళ్ళ వలన వాళ్ళకే ప్రయోజనం లేదు. ఇలాంటి వాళ్ళ సంఖ్య అధికమైపోయింది కదా. దేవుని వాక్యాన్ని కేవలం బోధించటం మాత్రమే కాదు బోధకుల పని. ఆ బోధకు అనుగుణముగా జీవించటం కూడా బోధకుల పైన ఉన్నది. ఇది మన అందరం పరిశీలన చెయ్యాలి. అంతేగాని అనవసరమైన సంగతులకు అధిక ప్రాధాన్యతనిచ్చి ఎంతసేపు ఈ భూమి మీద సర్వస్వతంత్రులుగా చిరంతనంగా జీవిస్తాము అనే భావనలో ఉండనక్కర్లేదండి. శిలలాగా భూమిపైన ఏ మనిషి ఉండడు కదా. ఏదో ఒక రోజున దేవుడు పిలిచినప్పుడు వెళ్ళక తప్పదు. అలాంటప్పుడు ఉన్నత భావ సంప్రదాయాలతో ఆలోచన లేకుండాను అదో రకమైనటువంటి భావాల మధ్యలోనే బంధించబడటం ఏ విధంగానూ సరి అయినది కాదు కదా. సామెతల పుస్తకం 3వ అధ్యాయము 5-6 వచనాలలో సొలొమోను చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుందాం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఈ లేఖన భాగం మీలో చాలామందికి తెలుసు. మన ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారానికి ఒప్పుకుంటే అప్పుడు మన త్రోవలు సరళమవుతాయి. అంతేగాని కొన్ని పద్ధతులలోనే దేవుని దగ్గరకు రావటం, పరీక్షలు వచ్చినప్పుడు ప్రార్థనలు చేయించుకోవటం, భయం కలిగినప్పుడు ప్రార్థనలు కోరటం, నష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అనటం, లేదా అమ్మతోనో నాన్నతోనో కబురు పంపించి మా అబ్బాయికి బాగాలేదండి, మా అమ్మాయికి బాగాలేదండి, కాస్త ప్రార్థన చేయండి, అమెరికాలో ఉన్నారు, ఇంగ్లాండ్లో ఉన్నారు, చాలా ఇబ్బందిలో ఉన్నారు, వాళ్ళు ప్రార్థనా మందిరానికి వెళ్తున్నారా అని తిరిగి ప్రశ్నిస్తే దానికి సమాధానం ఉండదు.
చిన్నప్పుడు భక్తి చేసుకునేవారు, ఆదివారపు బడికి వచ్చేవారు, చాలా నమ్మకమైనటువంటి వారు. విదేశాలకు వెళ్ళే అవకాశాన్ని దేవుడు కల్పించాడు. అక్కడున్న సంఘాలలో మరి ఎంతో చక్కగా నిబద్ధతగా కొనసాగాలి. కొంతమంది కొనసాగుతున్నారు, కొంతమంది కొనసాగటం లేదు. ఏమ్మా ప్రార్థన చేసుకుంటున్నారా, ప్రార్థనా మందిరానికి వెళ్తున్నారంటే లేదండి, చాలా పనులండి, పిల్లలండి, ఇలా చెప్పుకుంటూ అవసరం వచ్చినప్పుడు మాత్రం ప్రార్థనలు ప్రపంచమంతా చేయాలి. చేసిన వెంటనే అవన్నీ కూడా అద్భుతంగా వారికి లభించాలి. ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారానికి ఒప్పుకోకుండాను కొంత ప్రవర్తనలో అవసరం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రం అసలు దేవుడు, విశ్వాసం అసలు సామాన్యంగా లేదండి, అబ్బాయి అమ్మాయి అన్నట్లుగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఆలోచించాలి ఇవన్నీను. దేవునికి అన్ని సంగతులు తెలుసు కదండి. మనకేనా బుర్ర జ్ఞానం ఉన్నది? మనలను సృష్టించిన దేవునికి భవిష్యత్ జ్ఞానము కూడా ఉన్నదిగా. అలాంటప్పుడు రకరకాలైన విచిత్రమైన విశ్వాసపు ప్రవర్తనలు కలిగి ఉండటానికి ఏ విధమైన అవకాశమూ లేదు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుమో అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. పూర్ణ హృదయముతో ఆయన యందు నమ్మిక ఉంచాలి. ఇవి సామాన్యమైన సూత్రాలు కదా, మీకైనా నాకైనా ఎవరికైనా. ఒకసారి మనందరం ఆలోచన చేద్దాం. దేవుని ప్రజలారా, దైవ సంబంధితమైన దీవెనలు పొందుకోవటానికి, చక్కని జీవన విధానాన్ని కలిగి ఉండటానికి మనం ఏమి చేసినా, మనం మాట మాట్లాడినా, ఏ క్రియ చేసినప్పటికీ దేవుని మహిమ కొరకు చెయ్యాలి. వీళ్ళెవరో మంచి భక్తులలాగా ఉన్నారు, పద్ధతి కలిగిన వాళ్ళుగా ఉన్నారు, మాట పైన నిలబడే వాళ్ళుగా ఉన్నారు. ఏ మాట పడితే ఆ మాట మాట్లాడరు, ఏది పడితే అది చెప్పరు. విశ్వాసులను చక్కగా సన్మార్గములో, ఆధ్యాత్మిక సంప్రదాయములో నడిపిస్తారు. ప్రలోభ సువార్త కాకుండా ప్రభావ సువార్తను మాత్రమే చెబుతున్నారు. పద్ధతిగా, మంచి సంస్కారంగా ఉన్నది అనే పద్ధతిని మనం అనుసరించాలి కానీ పోటీతత్వం కాదు కదా. ఏదో ఒక విధంగా ప్రజలను ఆకర్షించడమే కాదు కదా. ఏదో ఒక విధంగా ప్రజలకు చెప్పి వ్యక్తిగత లబ్ధిని పొందటం, ఆర్థిక లబ్ధిని పొందటమే సేవ కాదు కదా. ఆలోచించండి. దేవుని ప్రజలారా, మన మాటలో కానీ, మన క్రియలో కానీ, మనం ఏమి చేసినప్పటికీ దైవ సంబంధితమైనటువంటి సంగతులను మాత్రమే మనం జరిగించాలి. అందుకనే మనం ఆ పద్ధతులను అనుసరించాలి అని భక్తుడైన పౌలు తెలియజేస్తున్నాడు. మీరేమి చేసినను ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయుడి. మీరేం చేసినా, నేనేం చేసినా సౌకర్యార్థం సంఘాల పేర్లు పెట్టుకున్నాం. ఎందుకంటే గుర్తింపు కొరకే కానీ వేర్పాటువాదం కాదండి. సౌకర్యార్థం. మన ఇంట్లో పుట్టిన 2, 3, 4 పిల్లలుంటే నలుగురికి వేరు పేర్లు పెట్టాం. అంటే వేరు పేర్లు పెట్టి వాళ్ళని విభజించామా? కాదు కదా. సౌకర్యం కోసం ఎవరిని పిలిచినప్పుడు వాళ్లే రావాలి. అది వారి గుర్తింపు కొరకు పేర్లు పెట్టి మనము పిలుస్తున్నామే తప్ప వారిని వేరు చేయలేదు. ఒకే కుటుంబం. అలాగే క్రైస్తవ సంఘములో రకరకాలైన పేర్లు సంస్థలకు ఉన్నాయి. మీదంతా ఒకే సంఘం కదా, ఈ పేర్లు ఏంటి, లోకం ఏంటి అంటారు కొంతమంది. వారు సరిగా ఆలోచన చేయరు. సౌకర్యార్థమైనటువంటి పేర్లు. 10 ఎకరాలు ఒకరిది, ఇంకొక 10 ఎకరాలు ఇంకొకరిది, ఇంకొక 50 ఎకరాలు ఇంకొకరిది. వాళ్ళ పేరున వీళ్ళ పేరున ఉంటుంది. అందరిది ఒకే పేరున ఉండదు కదండి. సౌకర్యార్థమై మనం పేర్లతో విభాగించుకున్నప్పటికీ భావజాలములో ఒకటిగా ఉంటూ బాధ్యతగా భక్తిని జరిగిస్తూ అనేక మంది జీవితాలను ఉద్ధరించే విధంగా మరింత ప్రభావముతో మనందరం ముందుకు సాగుదాం. ఇప్పటికీ ఆ భావజాలములో ఉన్న వారిని అభినందిస్తూ దేవునికి మహిమ తెచ్చే విధంగా మన జీవితాలు మరింతగా ఉండాలని మనందరం కోరుకుందాం. తద్వారా దేవుడు మనలను దీవిస్తాడు. దేవుని మహాకృప, దేవుని సన్నిధి మీకు మరింత ఘనముగా లభించాలని కోరుతూ ఈయన మాటలు ముగిస్తున్నాను. ఆమేన్.